హలో గైస్, అందరికీ వెల్కమ్ టు కాకినాడ కుర్రోలు త్రిబుల్ సెవెన్. సో ఈరోజు అయితే మన ఫస్ట్ వీడియో అనమాట గైస్, గేమింగ్ వీడియో అనేది అయితే. సో నేను ఈ వీడియో ఏంటంటే మైన్క్రాఫ్ట్లో ఉండే కొన్ని మాప్స్ అయితే పార్ట్ 1 అయితే పెడతాం అనమాట ఇప్పుడు ఈ వీడియోలో. సో కొన్ని మాప్స్ అయితే టెస్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ వెళ్ళి మనం క్రియేటివ్ మోడ్ అయితే ఉన్నాము. క్రియేటివ్ మోడ్లో స్పానెక్స్ ఉంటాయి కదా, స్పానెక్స్ అయితే చూస్తున్నాను గైస్. సో ఎగ్ కాదు, స్పానెక్ అనమాట. సో మీరు ఇది మైన్క్రాఫ్ట్ ఆడే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది గైస్. ఎటువంటి ఏం దాడి చేస్తాయని కూడా చెప్తారనమాట. సో నేను ఫస్ట్ అయితే కొన్ని స్పానెక్స్ అయితే తీసుకుంటాను. సో గైస్ మన దగ్గర స్పానెక్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో మన ఫస్ట్ స్పానెక్ వచ్చేసి వుల్ఫ్ గైస్. సో ఇది ఒక టైప్ ఆఫ్ మైన్క్రాఫ్ట్లో పెట్ కింద ఉంటుంది గైస్. సో మీరు దీన్ని టేమ్ చేయొచ్చు అనమాట, దీనికి బోన్స్ ఇస్తే. కానీ దీంతో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి కోపంగా మారి షీప్స్ లాంటివి అయితే యానిమల్స్ మీద అటాక్ చేస్తాను గైస్ మనం మైన్క్రాఫ్ట్లో. సో దీన్ని మనం టేమ్ చేసుకుని పెట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే బీ అనమాట గైస్, మన మైన్క్రాఫ్ట్లో బీ అనమాట. సో ఇదేమో పోలార్ బేర్ గైస్. సో ఇది ఎక్కువ పోలార్ రీజియన్స్లో అయితే ఉంటుంది గైస్ ఈ పోలార్ బేర్ అనేది అయితే. సో నెక్స్ట్ ఇది ఆసలైట్ అనమాట, ఆసలాట్. ఇది మనకి జంగిల్లో దొరుకుతుంది గైస్, జంగిల్ భయంలో దొరుకుతుంది అనమాట ఇది. సో దీనికి టేమ్ చేయడానికి అయితే ఉండదు అనమాట. సో ఇది చాలా స్పీడ్గా పరిగెడుతుంది గైస్ సర్వైవల్ మోడ్లో అయితే దీన్ని చూసినప్పుడు. నెక్స్ట్ అయితే బ్యాట్ గైస్. ఈ బ్యాట్ అనేది మనకి చాలా రేర్గా కనబడుతుంది అనమాట కేవ్స్లో అయితే, చాలా డీప్ కేవ్స్లో మనకి బ్యాట్ కనబడుతుంటుంది. నెక్స్ట్ ఇది ఒక ప్యారెట్ అనమాట. సో ఇది కూడా మైన్క్రాఫ్ట్ జంగిల్లో అయితే ఉంటుంది గైస్. ఈ ప్యారెట్ అనేది చాలా బాగుంటుంది, దీన్ని మనం టేమ్ కూడా చేయొచ్చు. ఇది అన్ని రకాల వేరియంట్స్లో ఉంటుంది గైస్, చాలా రంగులు. నెక్స్ట్ ఇది లామా అనమాట. సో మనం దీన్ని ట్రేడర్ దగ్గర ఎక్కువ చూడొచ్చు అనమాట, వాండరింగ్ ట్రేడర్ దగ్గర. సో ఈ సర్వైవల్ మోడ్లో అయితే మనం దీని మీద ఒకసారి అటాక్ చేస్తే ఇది మన మీద స్ప్లిట్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి 4.5 3.5 హార్ట్స్ అయితే పోతాయి గైస్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని కూడా మనం టేమ్ చేయొచ్చు ఈజీగా, మౌంట్ చేసి దీన్ని టేమ్ చేయాలి గైస్. నెక్స్ట్ వచ్చి స్కెల్టన్ హార్స్ అనమాట. సో ఎక్కడ స్పాన్ అయింది? సో ఇదే గైస్ స్కెల్టన్ హార్స్ అనమాట. అసలు ఇది ఎప్పుడు వస్తుంది అంటే థండర్ స్టోమ్స్ వచ్చాడు స్కెల్టన్ హార్స్ అయితే వస్తుంది అనమాట. మనం నార్మల్గా దగ్గరికి వెళ్తే సడన్గా అది స్ప్లిట్ అవుతుంది గైస్. స్ప్లిట్ అయ్యి ఆ స్కెల్టన్ హార్స్ మీద ఒక స్కెల్టన్స్ ఉంటారు గైస్, ఫుల్ వెపన్స్ వేసుకుని అనమాట. ఆర్మర్, ఎంచైటెడ్ ఆర్మర్ విత్ స్వాడ్ వేసుకుని అయితే ఉంటారనమాట వీళ్ళు. ఇదేమో జాంబీ హార్స్ గైస్. ఇది కూడా మనకు మైన్క్రాఫ్ట్లో కనబడడం జరుగుతుంది. తర్వాత వచ్చేది టర్టిల్ గైస్, సీ టర్టిల్ అనమాట. సో ఇక మీరు చూడొచ్చు టర్టిల్ అయితే ఇలా ఉంటుంది గైస్. సో ఇది మన దగ్గర ఎక్కువ సీరియల్గా కనబడుతుంది. టర్టిల్ ఎగ్స్ కూడా ఉంటాయి గైస్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవి. ఇది సీ టర్టిల్ అనమాట. సో సారీ కొట్టేసాను దీన్ని. నెక్స్ట్ వచ్చి పాండా గైస్. ఇది మనకి జంగిల్లో దొరుకుతుంది అనమాట. ఈ పాండా అయితే మనకి జంగిల్లో కూడా చూడొచ్చు. ఇది బ్యాంబూ ఇస్తే తింటుంది గైస్, ఏమి ఇచ్చినా తింటుంది గైస్, కానీ ఒక కోడ్ అయితే కొట్టాలన్నమాట. ఇది జంగిల్లో దొరికింది మనకి పాండా అనేది అయితే మనం చూస్తాం జంగిల్లో. తర్వాత ఫాక్స్ గైస్. ఇది కూడా టైగర్ రీజియన్స్లో జంగిల్ బయోమ్స్లో దొరుకుతుంది గైస్ మనకి ఈ ఫాక్స్ అనేది. సో చెప్పాను ఇందాక వుల్ఫ్ అటాక్ చేస్తుందని, రెడ్ కలర్ ఐస్ వచ్చి. సో అలాగే అటాక్ చేస్తున్నాయి గైస్ ఇప్పుడు ఫాక్స్ మీద అయితే వుల్ఫ్స్ అన్నీ కలిపి. మరి దేనికి కోపం వచ్చిందో తెలియదు. నెక్స్ట్ వచ్చి క్రీపర్ గైస్. ఇది ఒక చాలా డేంజరస్ అనమాట. చాలా మంది మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్కి చాలా చిరాకు పుట్టిస్తుంది అనమాట. వీడేమో ఎండర్మ్యాన్ గైస్. వీడైతే మొత్తం 3 డైమెన్షన్లో ఉంటాడు అనమాట మైన్క్రాఫ్ట్లో. వీడు అక్కడి నుంచి ఇక్కడ టెలిపోర్ట్ అవుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి కంట్లో మనం అసలు కళ్ళు ఎట్టు చూడకూడదు అనమాట గైస్. నెక్స్ట్ వీళ్ళు స్కెల్టన్ అనమాట. సో వీళ్ళు బన్ అయిన కారణం ఏంటంటే వీళ్ళు డేలో బన్ అయిపోతారు గైస్, నైట్ ఒకటే వీళ్ళు అటాక్ చేస్తారనమాట. వీళ్ళు యారోతో కూడా. ఇదేమో విదర్ స్కెల్టన్ గైస్, నెదర్లో అయితే ఉంటాడు, నెదర్ ఫార్ట్రెస్లో అయితే. నెక్స్ట్ వచ్చి స్పైడర్ గైస్. ఇది నార్మల్గా డే టైం అయినా నైట్ టైం అయినా ఉంటుంది. ఇది మన స్పైడర్ లాగే గోల్ ఎక్కుతుంది గైస్. ఇదేమో నెక్స్ట్ జాంబీ అనమాట. ఈ సేమ్ ఇది కూడా నైటే పనిచేస్తుంది, మార్నింగ్ అయితే కాలిపోద్ది అనమాట జాంబీ అయితే. నెక్స్ట్ మాబ్ వచ్చేసి ఏంటంటే స్పాన్ మార్చాలి. సో నెక్స్ట్ మాబ్ వచ్చేసి జాంబీ పిగ్లిన్ గైస్. ఇది నెదర్లో అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నార్మల్ పిగ్లిన్ అనే మాబ్ జాంబీతో అటాక్ చేయబడతావు అప్పుడు ఇది జాంబీ పిగ్లిన్ కింద మారుతుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి హస్క్ గైస్. ఇది డిజర్ట్లో ఉండే జాంబీ అనమాట. ఇది మార్నింగ్ కూడా సర్వైవ్ అవుతుంది, డే లైట్లో కూడా సర్వైవ్ అవుతుంది గైస్ ఈ హస్క్ అనేది మాత్రం. వీటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గైస్ తర్వాత వచ్చే మాబ్ ఏంటంటే డ్రౌండ్ గైస్. ఇది కూడా సేమ్ జాంబీ టైప్ అనమాట. ఇది వాటర్లో పనిచేస్తుంది. సో మీకు ఒకసారి వాటర్లో స్పాన్ చేసి చూపిస్తాను ఈ డ్రౌండ్ అయితే. సో ఇక్కడే ఉంది గైస్ వాటర్ సోర్స్ అనేది మనకి. అరే మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నారా.
సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు డ్రౌన్ అనేది లోపలికి వెళ్తున్నాయి కదా. ఈ డ్రౌన్ చేతితో ట్రైడెంట్ అనే వెపన్ అయితే ఉంటుంది అనమాట. అది ఇలా మన మీదకి విరుస్తుంది అనమాట. దానివల్ల మనకి తగులుతుంది. ఇదిగోండి తన చేతిలో ఉంది కదా ట్రైడెంట్ అయితే ఒక త్రిశూలం లాగా. నెక్స్ట్ వచ్చే మాప్ ఏంటంటే, సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వాటర్ రీజియన్ అవసరం. నెక్స్ట్ వచ్చేది కేవ్ స్పైడర్ అనమాట. స్పైడర్లోనే ఇంకో టైప్ గైస్. నెక్స్ట్ వచ్చేది విచ్ అనమాట. సో విచ్ అనేది మన మీద పోషన్స్ అయితే దిగుతుంది అనమాట. పాయిజన్ టైప్ పోషన్స్ అయితే స్ప్లాష్ పోషన్స్ అవి మనకి చాలా డ్యామేజ్ ఇస్తుంది. సో ఈ మాబ్ అనేది నాకు తెలియదు గైస్. సో నెక్స్ట్ పార్ట్లో దీనికోసం చూద్దామంట. చాలా చిన్న పురుగుల్లో అయితే ఉందన్నమాట ఈ మాబ్ అయితే. ఎండర్మైట్ అంట బాబోయ్, చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇదేమో మ్యాగ్మా క్యూబ్ గైస్. ఇది నెదర్లో ఉంటుంది అనమాట. సో ఇది అంతగా మనకి మ్యాగ్మా పేస్ట్ అయితే ఇస్తుంది గైస్. దీన్ని కొద్ది డబల్ అవుతుంటుంది అనమాట లాస్ట్ వరకు. సో నెక్స్ట్ వచ్చేది ఇది స్ట్రైడెంట్ గైస్. ఇది దీని పేరు మర్చిపోయాను. సో ఇది నెదర్లో మనం లావాకి వెళ్ళినప్పుడు దీని మీద శాడిల్ పెట్టి లావాలో ట్రావెల్ చేయొచ్చు. దీని ఉన్న వీక్నెస్ ఏంటంటే మనం ఓవర్ వరల్డ్లో తెచ్చుకోవచ్చు, కానీ వాటర్లో పెడితే ఇది డ్యామేజ్ తీసుకుంటుంది అనమాట. అస్సలు రైన్లో కానీ వాటర్లో కానీ దీన్ని పెట్టకూడదు. ఓన్లీ ఇది లావాలో ట్రావెల్ చేయడానికి అయితే బాగా యూజ్ దీని మీద శాడిల్ పెట్టి ట్రావెల్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం గైస్. ఇంకా ఇక్కడ అబ్బా అరే భలే స్వాన్ అసలు దీన్ని ఎలా రైట్ చేయాలంటే, మన ఫిషింగ్ రాడ్ దగ్గరలో ఒక టైప్ ఆఫ్ ఫంగస్ వస్తుంది గైస్. ఆ ఫంగస్ని మనం ఫిషింగ్ రాడ్ కడితే దీన్ని ట్రావెల్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు జాంబీ పిగ్లిన్ అయితే తన మీద వచ్చాడనమాట. ఇంకా స్పాన్ చేస్తాను, ఇంకెవరు రావట్లేదు నాకు ప్రస్తుతానికి. వాడు ఒక్కడే లక్కగా వచ్చాడు జాంబీ పిగ్లిన్ అనమాట. విత్ సైకిల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయింది. ఇక్కడ గోట్ కూడా ఉంది గైస్, చూడలేదు నేను సరిగ్గా. సో నెక్స్ట్ హాగ్లిన్ గైస్, దీని పేరు అనమాట స్పాన్ హాగ్లిన్. దీన్ని మనం నెదర్లో చూస్తామన్నమాట. నెదర్లో బ్యాషన్ పాట్స్ అక్కడక్కడ చూస్తాం గైస్ దీన్ని. సో ఇది కూడా మనం నెదర్ మీద అటాక్ చేస్తుంది గైస్. సో చూసారు మీరు, అది కాస్త జాంబిఫైడ్ అయిపోయింది. ఎలాగైతే పిగ్లిన్ జాంబిఫైడ్ అయిపోయి జాంబీ పిగ్లిన్ అవుతాయో ఇది కూడా సేమ్ అలాగే అయిపోద్ది గైస్. చూడొచ్చు మీరు అక్కడ. ఇందాక స్పాన్ చేస్తే ఎలా ఉంది, ఇప్పుడు స్పాన్ చేస్తే ఎలా అయింది చూసారు గైస్. ఇక ఇది ఈ ఓవర్ వరల్డ్ మాప్స్ మీద కూడా అటాక్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఎక్కడ, సో ఇక్కడ అయితే జాంబిఫైడ్ పిగ్లిన్ అయితే స్పాన్ చేశాను. ఇది పిగ్లిన్ దా స్పాన్ చేశాను. కేవ్ స్పైడర్ కూడా స్పాన్ చేసేసాను గైస్. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. సో ఇదే మన గేమింగ్ వీడియో గైస్. ఇలాంటి గేమింగ్ వీడియోస్ చాలా రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ గేమింగ్ వీడియో గైస్. నేను ముందు చెప్పినట్టుగానే అయితే మన గేమింగ్ వీడియోస్ అయితే పెట్టాము. సో నెక్స్ట్ ఇది పార్ట్ 2 ఉండదు. అందరికీ బాయ్.